దేవునికి మానవునికి ఉన్న సంబంధం ఏంటో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి మానవునికి ఉన్న సంబంధం ఏంటో మన దావీదు ద్వారా మనం చూసాం. మన బుధవారం ఈరోజు కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. జకరియా గ్రంథము జకరియా 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు యెహోవా ప్రధాన యాజకుడైన యెహోషువ సాతాను అతని కుడిపార్శ్వమున అతడు నాకు కనపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించి యెరూషలేమునకు కొనిపోయిను. యెహోవా నిన్ను గద్దించి అని యెహోవా తీసిన ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ జకరియా ప్రవక్త అంటే యేసు క్రీస్తు వారు క్రీస్తు పూర్వం సెలవిచ్చిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం బుధవారం చూసినట్లయితే దావీదుకి మానవునికున్న సంబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే దావీదుకి అంటే మానవుడికిను సాక్షాత్తు దేవాది దేవునికి ఏ సంబంధం ఉందో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అసలు దావీదుని ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు, దావీదుని ఎందుకు ప్రేమించాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే దావీదు అరణ్యంలో అంటే అడవిలో ఉన్నప్పటికీ కూడా ప్రియమైన దేవుని వాళ్ళారా అతను ఏం చేస్తున్నాడంటే సితారా వేస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే పాటలు పాడుతున్నాడు, ప్రధాన గాయకుడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ కూడా ఈ జకరియా ప్రవక్త చూసినట్లయితే సాతానుకిను మానవులకు మధ్యన ఇక్కడ యెహోవా అయిన తండ్రి అని దేవుడు గద్దింపును మనకు తెలియచేస్తా ఉన్నాడు. అగ్నిలో నుండి తీసివేసినట్లుగా మనం తీసివేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మరియు యెహోవా దూత యొద్దకు వచ్చి ప్రధాన యాజకుడైన యెహోషువను ప్రధాన యాజకుడుగా అంటే యాజకుడు అంటే మందిరంలో యాజకత్వం చేసే వ్యక్తి. అంటే మందిరంలో ఒక పాస్టర్ కింద ఈయన యెహోషువ చేస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చేస్తామంటే అక్కడ చూడండి నిలబడి సాతాన్ని గద్దించడం జరుగుతుంది అన్నమాట. యాజకత్వం అంటే ప్రార్థన అంటే యాచనలు అంత మాత్రం కాదు. యాజకత్వం అంటే ఎప్పుడు కూడా దీప నైవేద్యాన్ని దేవునికి సమర్పించుట. అంటే దీప నైవేద్యం అంటే ప్రార్థన, వాక్యము, సహవాసము, దేవునికి ఆయనకి ఇంపైన సువాసనని దేవుడు సెలవిస్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళ అదే జకరియా గ్రంథము 1లో చూసినట్లయితే 1, 2 వచనాలు చూసినట్లయితే అక్కడ మనకి క్లియర్ కట్ కనపడతా ఉంది. 1, 2 వచనాలు చూసినట్లయితే యెహోవా మీ పితరుల మీద బహుగా కోపపడి చాలండి. ప్రియమైన దేవుని వాళ్ళారా పితరుల మీద బహుగా కోపపడ్డాడు. అంత మాత్రమే కాదు, పితరులందరూ కూడా రక్షించడానికి యెహోషువను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అంటే మానవునికి దేవునికి ఉన్న సంబంధం అటువంటిదే. ఎందుకంటే మానవునికి దేవునికి ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది అనుకోండి, అపవాది చోటు చేసుకోదు, అపవాది రంగంలో దిగదు. ఒక దేవునికి మానవునికి సంబంధం లేకపోతే అంటే మానవుడికి దేవుడికి సంబంధం లేకపోతే కనుక ఈ భూమి మీద చనిపోయిన తర్వాత కూడా సంబంధం ఉండదండి. ఎక్కడ భూమి మీద సంబంధం లేనప్పుడు పరలోకంలో లేదా దేవుడి దగ్గర దేవుడి సమక్షంలో సంబంధం ఉండదు. అందుకే ఇక్కడ దేవుడు సెలవిచ్చిన మాట 1, 2లో యెహోవా మా పితరుల నిమిత్తము బహుగా కోప్పడి అంత మాత్రం కాదు. 3వ వచనం చూసినట్లయితే అదే లైన్లో బహుగా కోప్పడి కాబట్టి నీవు వారితో ఇట్లనుము ఏమనాలి, సైన్యములకు అధిపతి యొద్దు యెహోవా సెలవిచ్చుచున్నాడు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగిదను. సైన్యములకు అధిపతి యొద్దు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదిగో సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. అంటే ఒక సైన్యానికి అధ్యక్షుడిగా ఎవరున్నారంటే యెహోషువ అన్నాడు. ఇక్కడ జకరియా ప్రవక్త ద్వారా మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళరా
సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. మీరు జ్ఞాపకం చేస్తారు, సైన్యానికి అధ్యక్షుడిగా ఉండడం ఏంటంటే ప్రియమైన దేవుని వారలారా, ఒక వార్డు కౌన్సిలరు గెలవాలంటే ఎనమల జనాభా ఉంటారు, తిరుగుతారు. పలానా కత్తిరి గుర్తుకు ఓటేయండి అని చెప్పి ఎనమల సపోర్ట్ ఉంటారు. అలాగనే అక్కడ సైన్యం అంటే ఒకటికి మించి ఎక్కువ జనాభా ఉన్నారు, ఒక సైన్యం అనమాట. ఒక గుర్రం కంటే ఎక్కువ గుర్రాలు ఉన్నాయి, అవి ఒక సైన్యం. ఒక కుక్క అంటే ఎక్కువ కుక్కలు ఉన్నాయి అనుకోండి, అవి ఒక సైన్యం, ఒక్కొక్క టీం అనమాట. ఒక్కొక్క టీం కింద ఎన్నిక ఏర్పాటు చేయబడి ఆ టీం కింద, అంటే ఇప్పుడు మనం అందరూ కూడా ఒక టీం, దేవుని టీం అనమాట. మనం అందరూ కూడా సాతాన్ని ఎదిరించాలి. సాతాన్ని ఎదిరించడానికే ఈ వాక్య పరిచర్య, విజ్ఞాపనకుడుగా ప్రియమైన దేవుని వాళ్ళ. కనుక పితరుల నిమిత్తం అంత మాత్రము కాదు, కాబట్టి నీవు వారితో ఇట్లనము సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తొట్టు తిరిగిన ఎడల నేను మీ తొట్టును తిరుగుదును. అంటే ఏ తొట్టు తిరగాలి? తూర్పు. ఇప్పుడు కొంతమంది చూసినట్లయితే ఉదయకాలాన మనం చూసినట్లయితే కొంతమంది సూర్య నమస్కారాలు చేస్తారు. ఒక గుప్పుడుతో నీళ్లు తీసుకొచ్చి రోడ్డుకి ఎండకి ప్రార్థన చేస్తూ ఉంటారు, పొద్దుకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈయన సైన్యానికి అధిపతిగా ఉన్నాడు తండ్రి అయిన దేవుడు, సర్వలోకానికి సర్వ సృష్టికి ఆయన అధిపతిగా ఉన్నాడని బైబిల్ దేవుడు సెలవిస్తున్న మాట. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే ప్రియమైన దేవుని వలన దేవుని తట్టు తిరగట్ల. మరి ఎవరి తట్టు తిరిగారు అంటే ప్రకృతి దేవత తట్టు తిరిగినట్లుగా బైబిల్ ఆది కాండంలో చూడొచ్చు, నిర్గమకాండంలో కూడా చూడొచ్చు. ప్రకృతి దేవత, యెహోలోక దేవత, బయల దేవత, సంతాన దేవత, వ్యవసాయపు దేవత, అవన్నీ కూడా ఉన్నాయండి. సంతాన దేవత అంటే ఏంటి? బిడ్డల దేవత. ఆమె ఒక దేవత, అంటే ఆమె దగ్గరికి వెళ్తే పిల్లలు వస్తారనమాట. ఇటు రీతిగా ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ బైబిల్లో అటు రీతిగా మనకు కనపడుతూ ఉంటారు. కానీ ఈరోజు చూసినట్లయితే యెహోవా మా పితరుల నిమిత్తము బహుగా కోపడి, అంటే అయ్యారు ఆల్రెడీ దేవుని వైపు తిరగల. కొంత సమయానికి ఇశ్రాయేలు ప్రజలండి మీరు విడిచిపెట్టి రండి అయ్యా అంటుంటే రావట్లా. ఇప్పుడు అక్కడ ప్రార్థన పెట్టారు, అయ్యా రండి అని చెప్పి మైకులో పెట్టినప్పుడు రాకపోతే ఏంటనుకున్నారు? దేవుని మాట వినకపోవడం. అప్పుడు కోపపడ్డాడంట ఆయన, బహుగా కోపించి, కాబట్టి నీవు వారితో ఇట్లనము సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తొట్టు తిరిగిన ఎడల నేను మీ తొట్టు తిరుగుతాను. అంత మాత్రమే కాదు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చు. ఇప్పుడు ఎవరంటే ఈ మాట సెలవిచ్చేది? యెహోషువను చూసాము, జకర్యా గారిని చూస్తా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్గా దేవుడే రంగంలో దిగుతున్నాడు. యెహోవా కంటేది అంటే పాస్టర్ గారు చెప్పినా, ఇక్కడ సండే స్కూల్ మాస్టర్ గారు వాక్యం చెప్పినా, సండే స్కూల్ నడిపించిన ఏదైనప్పుడు కూడా దేవుని మాట మన నోట ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం ఎవరు అనుకున్నారు మాట్లాడేది? కనపడుతున్న పాస్టర్ కదా, పాస్టర్ గారిలో నుండి యెహోవా వాక్కు బయలు వెళుతున్నది, అంటే బయటికి వస్తూ ఉన్నది. చూడండి 4వ వచనం చూడండి, అదే లైన్లో, మీరు మీ పితరుల వంటి వారు కాదు, ప్రతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. సెలవిచ్చినది ఏమనగా, మీ దురాత్మను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రియమైన దేవుని అర్థమైందండి. బయల దేవత, సంతాన దేవత, వీళ్ళు ఎటు తిరుగుతున్నారంటే వేరే వైపు తిరుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళ ఆ వేరే వైపు అంటే ఏంటంటే ఎవరికి తోచిన వైపు వారు తిరుగుతూనే ఉన్నారు. అక్కడ నోవాహు ఏర్పాట్లు కూడా మనం చూడవచ్చు. జల ప్రళయంలో ఎవరి పని మీద ఉన్నాం, ఇప్పుడు మన పని మీద మనం ఉన్నాం. ప్రయాణం చేసేవాడు పని మీద వాడున్నాడు. సినిమా థియేటర్లో కొంతమంది వాడ ప్రయాణం, షాపుల దగ్గర కొంతమంది, టీవీల దగ్గర కొంతమంది, చుట్టాలతో కొంతమంది, బంధువులతో కొంతమంది, ప్రైవేట్ క్లాసుల్లో కొంతమంది, కాలేజీలో రకరకాలుగా ఉన్నారు. కానీ మీరు ఇప్పుడు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుతా. అంత మాత్రం కాదు, మీ దుష్క్రియలన్నీ కూడా విడిచిపెట్టండి. మీ దుర్మార్గపు క్రియలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని సేవించడానికి రండి. మన పితరులు సేవించినట్లు మనం సేవించాలి అని దేవుడు సెలవిస్తున్న మాట. ప్రియమైన దేవుని వల్ల డైరెక్ట్గా ఒక సైన్యానికి అధిపతిగా తండ్రి అయిన దేవుడు రంగంలో దిగితేనే తప్ప వాళ్ళకి బుద్ధి రాల. ప్రియమైన దేవుని వల్ల
ఏంటంటే ఐగుప్తుని విడిచిపెట్టండి అయ్యా, ఎందుకయ్యా నాశనం అయిపోతారో, చచ్చిపోతారో, ఇక్కడ మందులు లేవు, మీ జబ్బులకి మందులు లేవు, మీ ఏర్పాట్లు చేయడానికి ఆస్కారాలు లేవు, కనుక మీరు ఇవన్నీ కూడా విడిచిపెట్టండి, ఆ దేవాది దేవుడు చెప్తున్న మాట మీరు వినండి అయ్యా అంటే వినలా. వాడేవాడు చెప్పడం ఇది దూడం చేసుకున్నారు, ఏడెవరు చెప్పడం బంగారు బొమ్మను తయారు చేసుకున్నారు, ఏడెవరు రాయిని తయారు చేసుకున్నారు, ఏడెవరు చెట్టు తయారు చేసుకున్నారు, ఏడెవరు పుట్టం తయారు చేసుకున్నారు, ఏడెవరు పుట్టలో ఉన్న పాము తయారు చేసుకున్నారు. ఏంటి? ఆరాధించడానికి బయలు దేవత, ప్రకృతి దేవత, సంతాన దేవత, అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకుని ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని వైపు తిరగలేదు. కానీ దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు, ఆ సమయం కల్లా తిరిగితేనే, లేకపోతే దేవుడు మన వైపు తిరగడు అంటాడు. బైబిల్ సెలవిచ్చిన మాట, నీవు నా వైపు తిరిగిన ఎడల నేను కూడా నీ వైపు తిరుగుతానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. 75వ కీర్తనలో చూసినట్లయితే మనిషి గురించి, మానవుడి గురించి దేవుడు సెలవిస్తున్న మాట 1వ అధ్యాయం చూసినట్లయితే 75వ కీర్తన 1వ వచనం, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు మాకు సమీపముగా నున్నావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించేది. ఆశ్చర్య కార్యం అంటే తిరిగితే అర్థమవుద్ది, అండి. నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుతా. ఇక్కడ ఎలా సెలవిస్తున్నాడు అంటే, ఆల్రెడీ వీళ్ళు తిరిగారు. కోరాహు కుమారులు లేదా దావీదు కూడా మొత్తం అందరూ దేవుని వైపు తిరిగారు కనుక అడుగులో ఉన్న దావీదు మంచి మంచి పాటలు పాడుతూ ప్రధాన గాయకుడుగా ఆయన ఏర్పాట్లో ఉన్నాడు. మామూలు గాయకుడు కాదండి, అంటే మొట్టమొదటిగా పాటలు పాడిన వ్యక్తి బైబిల్లో ఆయనే. నేను చెప్పలేదు, అక్కడ చిన్న అక్షరాలతో రాయబడి ఉండదు ప్రధాన గాయకుడు అని చెప్పి. ఇది దావీదు రాసిన కీర్తన, ఇది కోరాహు కుమారుల కీర్తన. చక్కగా ఉంటుంది అనమాట. వారందరూ కూడా దేవుని గొప్పతనాన్ని, ఒక మానవులు ఉండి దేవుని గొప్పతనాన్ని బోధిస్తూ ఉన్నారు. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించదు. వివరించడం అంటే ఏంటి? చెప్పుతున్నారు. ఆశ్చర్య కార్యాలు అంటే ఏంటి? దేవుడు నాకు ఈ కార్యం చేశాడండి, నన్ను స్వస్థపరిచాడండి, నాకు బాప్తిసం ఇచ్చేలా దేవుడు ఏర్పాటు చేశాడండి, నా బిడ్డకి పెళ్లి చేశాడండి, నా బిడ్డకి ఉద్యోగం ఇప్పించాడండి. ప్రస్తుతానికి మేము కేవలం ఇట్టి రీతిగా నిలబడుతున్నామంటే ఒక సేవకుడుగా, ఒక దాసుడుగా, ఒక పనిముట్టిని నోడబడతానంటే దేవుడండి అని చెప్పడమే దేవుడు ఆశ్చర్య కార్యాలు. దేవుడు ఆశ్చర్య కార్యాలు ఎవరు చేస్తారో తెలుసండి? దోతలు చేయడు, పరలోకంలో చేయడు, నరకంలో చేయడు. భూమి మీద ఉన్న పరలోకము ద్వారా సేవకుల ద్వారా సెలవిచ్చిన మాట ద్వారా దేవుడు విశ్వాసులుగా ఉన్న మానవులకి ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఆశ్చర్య కార్యాలు చేయాలంటే నమ్మాలి, నమ్మడం అంటే విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండడం అంటే ఆయన చూడాలి వాక్యం ద్వారా. ప్రియమైన దేవుని వాళ్ళారు, అందుకే నీవు సమీపముగా నున్నావు. ఆయన సమీపముగా ఉండడం ఒకటే కాదు, కృతజ్ఞతలు చెల్లించుచు నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరిస్తున్నారు. ఏం చేయాలి? దేవుడు నాకు చాలా ప్రస్తుతానికి దేవుడు ఈ 2 నెలలు ఇచ్చాడండి, ఈ మొట్టమొదటి ఈ సిద్ధపాటు దినాన్ని మాకు ఇచ్చాడు. ఈ సిద్ధపాటు అంటే ఈ శనివారం ఈ సిద్ధపాటు కూడుకు ద్వారా రేపొద్దున బలలో మేము ప్రవేశించబోతున్నాము అని మనం సాక్ష్యం చెప్పాలి. ప్రియమంది, ఈ సమయాన్ని చూడాలనుకున్న వారు భూమి మీద చాలా మంది లేరండి. చాలా ప్లాన్లు వేసుకున్న వాళ్ళు లేరు. ప్రస్తుతానికి ఈ రోజు కూడా ఒక కార్యక్రమాన్ని వెళ్ళొచ్చు. కనీసం 300 మంది ఇంచుమించు ప్రజలతో, అందులో నేను ఒకడిని. ఎందుకు చెప్తున్నాడు ప్రియమంది దేవుని వాళ్ళరా? దేవుని తొట్టు తిరగకపోతే దేవుడు మన తొట్టు తిరగడం. ముందు మనం దేవుడు తొట్టు తిరిగి మనం దేవుడి తొట్టు తిప్పాలి. ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని తొట్టు ఉండి, అంటే మందిర సహవాసంలో ఉంటూ మన కుటుంబంలో ఉన్న మన బిడ్డల దేవుని తొట్టు తిరగాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, సమస్తము కూడా ఆయన ద్వారాయే కలగాలి. ఇక్కడ చూడండి, అక్కడ చూసినట్లయితే కీర్తనకారుడు సెలవిచ్చిన మాట, కీర్తన గ్రంథము 74 కీర్తన చూసినట్లయితే పైకి వచ్చేయండి, 4వ వచనం అన్నమాట. 74:4 విరోధులు ఉన్నారు,
అని తమ చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ లైన్లో ఏం కనపడుతుంది అంటే 4 ఫస్ట్ లైన్లో నీకు ప్రత్యక్షపు గుడారములో, అంటే ప్రత్యక్షపు గుడారంలో జరుగుతున్నప్పుడు మనం విధేయులుగా ఉండాలి. ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని మందసం ఉండే సమయం, స్థలం అంటే ఇదే. ఇప్పుడు గుడారం అంటే, ప్రత్యక్షపు గుడారం అంటే అది సబ్జెక్ట్ వేరుగా ఉంటుంది. గంగాళం ఉంటుంది, అతి స్థలం ఉంటుంది, మందసం ఉంటుంది, అదొక ప్రత్యేకమైన అర్థం అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే నీకు ప్రత్యక్షపు గుడారములో, మన ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించేటప్పుడు ఎలా ఉండాలంటే విధేయులుగా ఉండాలి. విధేయులుగా అంటే దేవుని వైపు తిరిగిన వారిగా ఉండాలి. తిరిగిన వారే గుడారంలో ప్రవేశిస్తారు. గుడారం అంటే ఇప్పుడు దేవుని మందిరము గుడారం మనకు అర్థమయ్యే రీతిలో. కనుక మందిరంలో మనం ప్రవేశించేటప్పుడు ఏంటంటే దేవుని ఉనికి ఉందే, అంత మాత్రం కాదు, దేవుని ఏర్పాటు ఉందే అని మనం గమనించాలి. అప్పుడు దేవునికి మానవునికి ఉన్న సంబంధం ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ నెల బుధవారం శనివారం కూడా ఈ అంశం మీద వెళుతూ ఉంటుంది. దేవునికి మానవునికి ఉన్న సంబంధం అంటే భూమి మీద ఉన్నవారు మానవులందరితో సంబంధం లేదండి. అది కూడా బైబిల్ లేదా సంఘ సహవాసం ద్వారా జరుగుతున్న ఆ సహవాసంలో ఉన్న బిడ్డలకు మాత్రమే. దేవునికి మానవునికి ఉన్న సంబంధము అర్థమవ్వాలంటే బైబిల్ ద్వారా సహవాసం ద్వారా తప్ప అది లోకానుసారంగా మనకు ఏమి కూడా అర్థమవుతుంది. అందుకే మన దావీదుని మనం బాగా చూసాం. దావీదు అడవిలో ఉన్నాడు, గొర్రెలు ఉన్నాయి, చెట్లు, పాములు అన్నీ కూడా చెప్పాను నేను. అవన్నీ కూడా ఉండగానే ఆయన పాట పాడుతూ ఉంటే ప్రియమైన దేవుని వారలారా, దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన మహిమ కిందకి రావడం జరిగింది. కనుక దేవుడు ఒక మానవుడు ద్వారా మహిమ పొందుకుంటున్నాడు అన్న దానికి నిర్వచనం అది. అందుకే సజీవులు కదా, నన్ను స్తుతించేది చచ్చిన వాడు స్తుతించలేడు అని బైబిల్ దేవుడు సెలవించాడు. కనుక మనం సజీవుడని యేసు క్రీస్తు వారిని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక చూసినట్లయితే దావీదు సెలవిచ్చిన మాటను, కీర్తనకారుడు సెలవిచ్చిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కృతజ్ఞతలు చెల్లించుము, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించాలి. మనం ఎందుకున్నామయ్యా అంటే అందుకే ఇప్పటి వరకు కూడా మీరు కూడా చక్కటి పాటలు పాడారు. ఒక పాట అంటే 2-3 వర్తమానాలు అవుతుందంట. ఒక్క పాట అంటే ఒక వర్తమానం కంటే పాటలో ఉన్న ఆ ప్రభావాన్ని ఒక సేవకుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఒక పాట ఎలా కూర్చొని తెలుసండి, ఒక వర్తమానం ద్వారా పాట తయారవుతుంది. ఇప్పుడు కూడా మనకి ఈ వర్తమానం ఎలా వస్తుందంటే దేవునికి మానవునికి ఉన్న సంబంధం ఎలా తయారవుతుందంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు నన్ను పుట్టించాడు, దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నాకు మందిరాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు సహవాసం ఇచ్చాడు, దేవుడు నాతో ఉన్నాడు అన్నదే దేవునికి మనకు ఉన్న సంబంధం. ఒకవేళ దేవునికి మనకు సంబంధం లేకపోతే ప్రియమైన దేవుని వాళ్ళారా మరి ఎవరికి సంబంధం ఉంటుందండి అని అంటే అది కూడా మీరే చెప్పాలి. ఒకవేళ దేవునితో సంబంధం లేకపోతే, దేవునితో సంబంధం లేని వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ లోక జనాభాతో సంబంధం ఉంటుంది. లేకపోతే ఈ లోకంలో ఉన్న చెప్పాను కదండి, బయల దేవత, సంతాన దేవత, ప్రకృతి దేవత, అది ఇంకా అపవాది అవ్వచ్చు, ఇంకేనా అవ్వచ్చు, వాటితో సంబంధం కలిగి ఉంటాం. ఇది మాత్రం ఇప్పుడు చెప్పే అంశం మాత్రం దేవునికి మానవుకున్న సంబంధం. దేవుడికి మనకున్న సంబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రజలు ఉన్నారు, మరి వాళ్ళకి సంబంధం అయ్యా అంటే చెప్పారు కదండి, వాళ్ళకు ఉండే సంబంధాలు వాళ్ళకుంటా ఉంటాయి. వాళ్ళ అటువైపు తిరుగుతారు, మనం తిరిగేది దేవుని వైపు తిరగాలి. నీవు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతా అని చెప్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రభువా చిత్తమైతే, అందుకే గుడ్డివాడు కూడా అన్నాడు, యేసు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అని చెప్పి బుర్ర తీసుకొని అందులో ఉమ్మూసి ఆ కంటికి రాసి అక్కడికి వెళ్ళి కడుక్కో అన్నిటికాడికి వెళ్ళి కడుక్కోమన్నప్పుడు అతను వెళ్ళి కడుక్కున్నప్పుడు కళ్ళు లేవంటే కళ్ళు ఉన్నాయి. మీకు తెలుసండి, కళ్ళు లేవు అంటే ఇలా ఉంటుంది అనమాట, సొట్టబడి ఉంటుంది, గుడ్డు ఉండదు.
కళ్ళు లేకపోవడం కాదు, కళ్ళు ఉన్నాయి, చూపు లేదు. కానీ అతను చూపు రావడానికి ఆ మట్టి తీసుకొని ఉమ్మేసి ఆ ఉమ్ము ఇలగలగా కలిపేసి ఆ కళ్ళకి అప్పుడు అసలు మనకి వెంటనే బాగోలేదు కదంటే చూసారా, మందులు చూసారా ఎటువంటి మందులు తయారు చేస్తున్నాడో దేవుడు. మనం అయితే బాధపడతాం. అలాగే మీకు ఒకసారి చెప్పారు కదండి, ఇక్కడ జాయింట్ చూసారా, అలాగే మీకు చెప్పా, ఇసుక పోసలు కట్టేసాడు, అయిపోయింది అంతే, కుట్లే లేదు. ముస్లిం కుర్రాడు అంటే నాకైతే 30 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత కూడా నాకు తెలవాల ఏ మందు వేయాలి ఏం చేయలేడు. ఆడికి వచ్చిన ఆలోచన ఏంటంటే టక్ మరి ప్లంట పొంది కట్టేసాడు, అంటికి పోయింది, ఏమవలా. సేమ్ అదే టైంలో ఇక్కడ నేను అదే ఆలోచిస్తుంటాను. దేవుడు కూడా ఉమ్మేసి మట్టిలో ఉమ్మేసి ఆ ఉమ్మెలగల రాసి అరే నువ్వేళ్ళు కొడుకు అంటే చూపొచ్చేసింది. ఎంత గొప్ప కార్యం అండి. అరే వస్త్రపు చెంగు ముట్టుకు బాగుపడింది ఒక స్త్రీ, లక్షల రూపాయలు పోసేసింది, హాస్పిటల్ తిరిగిపోయి, కాళ్ళు అరిగిపోయి, చెప్పులు అరిగిపోయి, అన్నీ అయిపోయినాయి, కానీ స్వస్థత లేదు. కానీ అలా ముట్టుకుంటే అంటే ఎంత ప్రభావితుడో దేవుడు మనం తెలుసుకోవడం. అటువంటి ప్రభావితుడైన దేవునితో మనకు సంబంధం ఉందా? సంబంధం ఉందలేండి, మాకు సంబంధం ఉంది, ప్రార్థన చేస్తున్నానుగా, మందిరానికి వస్తున్నానుగా అంటే సరిపోదండి. ఈ భక్తుల వలె లోతైన సంబంధం మనకుందా? ఆత్మీయ సంబంధం ఉందా? ఈ ఆత్మీయ సంబంధం దేవునితో కనెక్టివిటీ కలిగి ఉంటే గనక దేవుడు అసలు మనల్ని విడిచిపెట్టడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే ఇక్కడ ఏమన్నాడో మూలవాక్యం చూసినట్లయితే, మరియు యెహోవా దూత యుద్ధకు ప్రధాన యాజకుడిగా వచ్చి యెహోషువ నిలవబడి యాజకత్వం చేయడానికి దేవుని ఎయిర్పోర్ట్లో ఉన్నవారు నిలబడి చేయాలి ప్రియమైన దేవుని వాళ్ళ. బైబిల్ సెలవిచ్చిన మాట, నిలబడి ఆ యాజకత్వం చేసేటప్పుడు, బోధించేటప్పుడు నిలబడి సాతాన్ని గద్దించి, అక్కడ రాయబడి ఉంది యెహోవా నిన్ను గద్దించెను యెరూషలేములో కొందరిని, అంటే అందరు కాదు. అందుకే నేను చెప్పాను కదంటే 2 వర్గాల ప్రజలు ఉంటారు అక్కడ. అందుకే పరలోకం ఉంది, పాతాళం ఉంది, ఇక్కడ మందిరం ఉంది. అంత మాత్రమే కాదు, పక్కన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నమ్మిన వారు ఉంటారు, పక్కన బయటకు వెళ్తే నమ్మని వారు ఉంటారు. ఇక్కడ మనం కూర్చున్నాం, అక్కడ టర్నింగ్లోకి వెళ్తే రాళ్ళ మీద కూర్చున్నారు. 2 వర్గాల ప్రజలు కనపడుతున్నారు. అంటే నమ్మిన వారు నమ్మని వారు కూడా ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఇక్కడ కూడా దేవుడు ఏం సెలవిచ్చాడంటే, ఆయన నిలచి గద్దించి నిలబడాడంట. అంత మాత్రమే కాదు, దేవుని శక్తిని బట్టి యెరూషలేములో ఉన్న కొంతమందిని ఆయన గద్దించాడంట. గద్దించి వారికి బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది. గద్దెవ్వకపోతే ప్రియమైన దేవుని వాళ్ళ అనుకుంటుందంటే దేవుడు కూడా గద్దించాడు. ఎక్కడ తెలుసంటే, మత్తయి సువార్తలోకి వెళ్ళిపోతే ఇది దొంగల గృహంగా మార్చేశారు, డబ్బులు మారుస్తున్నారు, వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈ దేవుని మందిరం అని తెలుసుండు కూడా మందిరాన్ని దొంగల గృహంగా మార్చేస్తున్నారు కనుక అని చెప్పి దేవుడు చాలా కోపడ్డాడు. అక్కడ కూడా గద్దించాడు. అంత మాత్రం కాదు, గద్దించడం ఒకటే కాదు, ఆయన కోపం రావడం ఒకటే కాదు, కానీ కొరడా తీసుకొని కొట్టడం జరిగింది. అవన్నీ కూడా కూల్చేశారు. ఏంటంటే ప్రేమమూర్తి ఏంటి, కృపామయుడు ఏంటి, దయామయుడు ఏంటి, అలగ చేయడం ఏంటి, ఆలోచన ఉందా? స్కూల్లో ఉన్న స్టూడెంట్ కూడా మాట్లాడకపోతే బెత్తం వాడతాడు. సామెతల గ్రంథంలో ఉంది, బెత్తం వాడకపోతే కనుక వాడు మాట వినడం. బెత్తం వాడకపోతే కనుక తండ్రికి మీదగా తిరగబడతాడు. సామెతల గ్రంథం ఒక ఫ్యామిలీ గురించి చాలా క్లియర్ కట్గా రాసి ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. 1 కానిండి 31 వచనాల వరకు కూడా చాలా బంగారంగా రాసి పెట్టుంది. నేను యవనస్తులకి, బిడ్డలకి, చిన్నపిల్లలకి ఏం చెప్తానంటే, సింపుల్గా సామెతల గ్రంథం చదవండి, అమ్మ నాన్న గురించి మనకు అర్థమవుద్ది, ప్రేమ అనురాగం గురించి అర్థమవుతుంది అని చెప్తా ఉంటాను. అక్కడ చాలా బాగా రాస్తాడు. భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి అంతా. దేవుడు గొప్పతనం ఏంటో, దేవుడు గొప్పతనం కూడా అక్కడ మీకు రాసి ఉంటుంది ప్రియమైన దేవుడు. కనుక ఇక్కడ యెరూషలేములో ఉన్న కొంతమందిని ప్రజలందరూ కూడా దేవుడు గద్దించాడు తన భక్తుడు ద్వారా. గద్దించి వారికి బుద్ధి చెప్పి వారిలో ప్రవేశించిన సాతాన్ని వెళ్ళగొట్టడానికి ఒక అధికారాన్ని తీసుకున్నాడు ప్రియమైన దేవుని వారు.
అధికారం తీసుకున్నాడు. కనుక ఈయన యెహోషువ అవ్వచ్చు, దావీదు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా దేవుడు మహిమను కింద దింపేశారు. ఇప్పుడు కూడా మనం అంతే ప్రియమైన దేవుని వల్ల మనం ప్రార్థన చేస్తేనే జరగాలంటున్నాను నేను. నమ్ముట నీ వశమైతే అన్నాడు. అందుకే బైబిల్ దేవుడు నమ్ముట నీ వశమైతే నీకే సాధ్యం అవుతుంది. ఏం పర్వాలేదు, అరే నేను కడగనేరా నీకు కళ్ళు, వెళ్ళి కొడుక్కో అన్నాడు. అంతే. నేను ముట్టుకోనా నిన్ను? ఏమ్మా నేను నిన్ను ముట్టుకోనా? నువ్వు నా దగ్గరకు వచ్చి ముట్టుకో. ఆవిడే ముట్టుకుంది, మీకు తెలుసండి. ఆవిడే వెళ్ళి చోటుకి వెళ్ళి ముట్టుకుందంటే ఏంటి ఆ కారణం ఏంటనుకున్నారు? ఆల్రెడీ పాపముతో ఉంది, పరిపూర్ణంగా తెలియదు. ఎవరో చెప్తే వెళ్ళింది ఆవిడ. ఎవరో రోడ్డు అంటే వెళ్ళేవారు చెప్పారు, అమ్మ ప్రార్థనకి వెళ్ళండి, మా పాస్టర్ ప్రార్థన చేస్తారు, మా సంఘానికి తెలియచేయండి, ఏం పర్లేదని ఎవరో చెప్తే ఆవిడొచ్చి చోటుకి, అంత జనాభాలో చోటుకి వెళ్ళి వెనకాల వెళ్ళి దేవుడు చెంగు ముట్టుకుంటే ప్రియమైన దేవుడు బాగుపడింది. ఆ కాన్షియస్ మనకు ఉండాలి. మందిరంకి వస్తే మనం బాగుపడతాం కాన్షియస్ మనకుంటే బాగుపడతాం. అందుకే నా వైపుకు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరిగి, అసలు నువ్వు మందిరానికి రానప్పుడు నీకెందుకు ప్రార్థన? కొంతమంది అంటుంటారండి, మందిరానికి రాకపోయినా అన్నింటి కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ విషయంలో అయితే సేవకు చాలా మంది బాగుపడతాం. వచ్చి చేయించుకోవాలి, అంత మాత్రమే. సేమ్ టైం వాళ్ళకు కూడా చేయాలి. ఇక్కడ ఏం చేసింది ఆవిడ? వచ్చింది, జబ్బుతో ఉన్న స్త్రీ, కంప్లైంట్తో ఉన్న స్త్రీ, హాస్పిటల్ అన్నీ అయిపోయిన తర్వాత కాళ్ళు అరిగిపోతే వచ్చి ఏం చేసిందంటే వస్త్రపు చెంగు. ఎవరో చెప్తే, అది కూడా ఆ ఇంట్రెస్ట్ ఉండి కాదు, బాధ్యతగా ఉండి కాదు, తగ్గిపోద్దని కాదు, ఎవరో చెప్తే బాగుపడతావమ్మా అంటే అయితే నేను బాగుపడతా అనుకుంది, ముట్టుకుంది, బాగుపడింది. తర్వాత విశ్వాసం ప్రియమైన దేవుడు అంటే ఆయన పని దేవుడు చేశాడు, ఆమె పని ఆమె చేసింది. అప్పుడు దేవుడు ఆమె వైపు తిరిగి, అమ్మ ఎవరో నాలోంచి ప్రభావం పోయింది, మహిమ తగ్గింది, ఎవరో నన్ను అంటున్నది ఎవరో అని అడిగినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా అప్పుడు బయటకు వచ్చింది. అంటే ఆయన తెలియదా అంటే తెలుసుండి కూడా అడగడానికి ఏం జరుగుతుందా అని ప్రియమైన దేవుని వాళ్ళ ఏం చెప్పుద్దా ఆవిడ? నేను బాగుపడ్డాను ఆయన అని చెప్తే, అయితే నువ్వు వెళ్ళి జాగ్రత్త బ్రతుకు. అందరినీ వ్యభిచారం చేస్తున్న స్త్రీని అవ్వచ్చు, లేదా కళ్ళు లేరు, అందరం కూడా వెళ్ళి శుభ్రంగా బ్రతకమని దీవించి పంపించేశాడు. వాళ్ళ సువార్తలు ప్రకటించాడు. పలానా దేవుడి ద్వారా నేను బాగుపడ్డా, పలానా దేవుని వైపుకి నేను తిరిగాను, ఆయన నా వైపుకి తిరిగాడు అని చెప్పి వీడు కళ్ళు లేదు మాటిని వెళ్ళాడు. దావీదు కుమారుడా చెప్పనన్నా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయము అన్నప్పుడు నాకు ఇష్టమని చెప్పి అలా తయారు చేసి వెళ్ళి కడుక్కు అన్నాడు. అంతే. ఇప్పుడు మనం కూడా ప్రియమైన దేవుని వాళ్ళారా వాక్యము మన ఇంటిలో, మన గూట్లో, మన మంచం మీద మరి ఎక్కడ పెడతాం? మన బైబిల్ ఎక్కడ పెడతామో అక్కడ ఉండడం కాదండి. వాక్యం అనేది లోపల హృదయంలోనే ఉండాలి. ఇది మన వైపుకి తిరగాలి, మనం వాక్యం వైపు తిరగాలి. రోజు అద్దం దగ్గరికి వెళ్ళి మన మొక్కలు చూసుకుంటలేదా? అలాగే వాక్యం అనే అద్దం దగ్గరికి మనం వస్తే మన రహస్య పాపాలన్నీ కూడా బైబిల్ ద్వారా బట్టబయలయ్యి మన తప్పులు చూపిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళ. ప్రార్థన ప్రభు అని ప్రార్థించేవాడు పరలోకం చేరడగానే తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రమే పరలోకం చేరతాడు. అంటే తండ్రి చిత్తం ఏంటి? ఆయనతో మాట్లాడడం వాక్యం ద్వారా. ప్రార్థన అనేది మన మొక్కుబడులు, మన కోరికలు ఆయన ద్వారా తీర్చుకోవడం, అంతే. రెండు డిఫరెన్స్ తెలుసుకోండి. మనం ప్రార్థన చేస్తే మా కోరికలు నెరవేర్చు అని అడుగుతాం. కానీ బైబిల్ ఏంటనుకున్నారు? వాక్యం ఏంటనుకున్నారు? వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఇదే యెహోవా వాక్ అంది. అందుకే అంటే నిలబడి మాట్లాడుతున్నది యెహోవా వాక్ ప్రియమైన దేవుని వల్ల. కనుక ఆ గుడారములలో, ఆ ప్రత్యక్షపు గుడారంలో కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా ప్రత్యక్షపు గుడారంలో మనం ఏం చేయాలంటే పవిత్రంగా ఉండాలి. మందిరానికి వస్తున్నా అంటే ఆదివారం ఒకటే కాదండి, ప్రతిరోజు మందిర సహవాసానికి వస్తున్నప్పుడు శుక్రవారం అవ్వచ్చు, బుధవారం అవ్వచ్చు, శనివారం, ఎప్పుడు కూడికి జరిగినా, పోనీ ఎక్కడ కూడికి జరిగినా జాగ్రత్త కలిగి సిద్ధపాటు కలిగి రావాలి. ఒక ఆదివారం పాస్టర్ చెప్తున్నారంటే బల్లారాధనలో అని అంటే అది తప్పు. అది మన కాన్షియస్లో ఉండాలి. ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. మంచి వస్త్రాలు, మంచి సిద్ధపాటు, మంచి పాట సిద్ధం చేసుకుని. నేను ఎప్పుడు చెప్తాను, పాట పేపర్ అక్కడ ఆన్లో పెట్టుకొని వచ్చి సిద్ధపడి పాట పడాలి. ప్రతిదానికి సిద్ధపాటు ఉండాలి.
అప్పుడు మనం వెంటనే పాడగలుగుతాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని పోనీయక అని ఉంటుంది బైబిల్లో. సమయాన్ని అస్సలు ఒక్క నిమిషం వేస్ట్ చేయకూడదు, పాడు చేయకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రియమైన ఏ రోజు, ఏ గంటలో, ఏ నిమిషంలో, ఏ సెకండ్లో దేవుడు ప్రత్యక్షం అవుతాడో తెలియదు కనుక మన దీక్షలోనే ఉండాలి, మన పూజలోనే ఉండాలి, మన ఆరాధనలోనే ఉండాలి. ఏంటంటే ఇందాక చాలా సమయానికి ఫోన్ చేస్తే అరగంటకు వచ్చారని అడుగుతున్నారు. నేనన్నాను దీక్షలో ఉన్నా, ఈ పని మీద ఉన్నానండి, నేను పూజ దేవుడితో ఉన్నా. ఎందుకు వెళ్ళాలి? రేపు సిద్ధపడాలి, ఇప్పుడు సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది అవసరం. అప్పుడు దేవుడు నా వైపు తిరిగాడు, నేను దేవుడితో సహవాసం చేశాను. ఎప్పుడు 4 నుంచి 5:30 వరకు సహవాసం చేస్తేనే ఇలా మాట్లాడగలిగేది. సహవాసం చేయకపోతే ఆయన వైపు నేను తిరగకపోయినా, నా వైపు ఆయన తిరగకపోయినా ఇక్కడ నిలబడి ఆయన మాట్లాడడం నేను మాట్లాడలేను, మాట్లాడనివ్వడం కూడా. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక ఆయన వైపు మన వైపు ఆయన తిరిగిన యెడల మనకి ఏమి కావాలో అది దయచేస్తున్న దేవుడు. కనుక మానవునికి దేవునికి ఉన్న సంబంధం అలా బలోపేతం చేసుకున్నట్లయితే కనుక మనం దేవుణ్ణి ఆకర్షిస్తాం. దేవుడు ద్వారా గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ బుధవారం శనివారం జరుగుతున్న అంశంలో దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మానవునికి దేవునికి ఉన్న సంబంధం. అటువంటి వారే దేవుని తట్టు తిరుగుతారు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరిగారు కనుక ప్రియమైన దేవుని వాళ్ళ కానానికి దేవుని దగ్గరికి చేరడం జరిగింది. ఆ పరమ యెరూషలేము చేరడం జరిగింది. ప్రజలంతా కూడా దేవుని వైపు తిప్పడానికి ఈ మోషే, యోహాను అవచ్చు, లేకపోతే యెషయలందరూ కూడా దేవుని చేత పిలువబడిన భక్తులు, సేవకులు, పనిముట్లు నిలబడి సేవ చేశారు. నిలబడి అన్నిటికీ తాళుకొని, అన్నిటికీ ఓర్చుకొని, అన్నిటికీ భరించి సహించి ఎలాగొచ్చింది అనుకున్నారు వాళ్ళకి? అక్కడ సిలువను చూశారు. ఆయన అంటున్నాడు, మేము భూమి మీద ఉన్న అందరితో ఉన్నాగా, ఏ పర్లేదులే, పడితే ఎవడో కూడా పట్టుకుంటాడు, సత్తే ఎవడో కూడా పాతి పెడతాడు, ఏదో చేస్తాడు. కానీ ఆయనకి ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు. ఆయనకంటే ఎక్కువ మేము అనుకున్నారో ఏమో తెలియదు. కానీ అక్కడ చూస్తూ వీళ్ళ ఓర్పు, అక్కడ చూస్తూ వీళ్ళ బాధలు, అక్కడ చూస్తూ కూడా వీళ్ళ రాళ్లతో కొట్టించుకున్నారు. స్టెఫన్, పౌలు, వీళ్ళందరూ శిరసాలు. కారణం ఏంటంటే దేవుణ్ణి చూశారు, దేవుని వైపు తిరిగారు. ఈరోజు మనం కూడా దేవుని వైపు తిరగాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రియమైన దేవుడు. మనము దేవుని తట్టు తిరిగితే, దేవుడు మన తట్టు తిరిగితే అక ఇంకెవరు మన తట్టు ఎవరు తిరగ అవసరం. ఏ దుష్కార్యము ఏది కూడా మనల్ని ఎంటాడదు. ప్రియమైన దేవుని వాళ్ళ ఒక్క నిమిషం, ఒక్క దినము గడుపుట కంటే 1000 దినముల కన్నా శ్రేష్టమని చెప్పిన ఆ దేవాది దేవుడు మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.